బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో దారుణ ఘటన చోటు చేసుకుంది. స్నేహితురాలైన యువతిని ఇంటికి పిలిచి ఓ వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేసిన ఘటన సంచలనంగా మారిపోయింది. విజయనగరం జిల్లా రాజాంకు చెందినటువంటి చింతాడ రవీంద్ర నేవీలో టెక్నీషియన్గా పనిచేస్తూ ఉన్నాడు. ప్రస్తుతం విశాఖలో నివాసం ఉంటూ ఉన్నాడు. ఇటీవల రవీంద్ర భార్య విజయనగరంలోని పుట్టింటికి వెళ్లారు. దీంతో ఇప్పటికే ఆయనకు పరిచయం ఉన్నటువంటి విశాఖకు చెందినటువంటి మౌనికని ఆదివారం రాత్రి తన ఫ్లాట్కు పిలిపించుకున్నాడు. అయితే ఆ తర్వాత కాసేపటికే అత్యంత కిరాతకంగా నరికి చంపాడు ఆమెను. అనంతరం ఆమె బాడీ పార్ట్స్ను కూడా ముక్కలుగా చేసి ఫ్రిడ్జ్లో పెట్టాడు. అక్కడి నుంచి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్లి లొంగిపోయాడు. డబ్బుల విషయంలో ఇరువురి మధ్య గొడవ వచ్చిందని ఆ కోపంతోనే కత్తితో మౌనికను చంపి ముక్కలుగా కోసి సగభాగాన్ని ఫ్రిడ్జ్లో ఉంచి మరో సగభాగం మూట కట్టి ఇంట్లో మూలకు పెట్టి రవీంద్ర పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖలోని గాజువాక ఎల్వి నగర్లో ఓ నేవీ ఉద్యోగి ఇంట్లో దారుణ హత్యకు గురైనటువంటి యువతి కేసులో ఒక ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఈ హత్య కేసులో నిందితుడైనటువంటి రవీంద్రను పోలీసులు విచారించగా షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తూ ఉన్నాయి. రవీంద్ర ఇంటిలోని ఫ్రిడ్జ్లో కొన్ని శరీర భాగాలు, ఒక బాక్స్లో మరికొన్ని శరీర భాగాలు ఉంచాడు. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు మౌనిక తలతో పాటు మరికొన్ని శరీర భాగాలు కనిపించకపోవడంతో షాక్ అయ్యారు. బాధితురాలి తల మిస్ అయిన ఇతర శరీర భాగాలు ఎక్కడ ఉన్నాయని రవీంద్రను ప్రశ్నించగా హత్య చేసిన అనంతరం తలను నరికి కాల్చివేసినట్లుగా చెప్పినట్లు సమాచారం. మరి యువతి తల మిస్ అయిన పార్ట్స్ను నిజంగానే కాల్చేసి ఉంటే ఆ పని ఎక్కడ చేశాడు అనే ఆనవాళ్లను కనుగొనే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. మౌనిక ఫోన్ను కూడా కాల్చివేసినట్లు పోలీసులతో చెప్పినట్లు సమాచారం. ఇండియన్ నేవీలో ఎయిర్ క్రాఫ్ట్ టెక్నీషియన్గా పనిచేస్తున్నటువంటి రవీంద్రకు కైలాసపురానికి చెందినటువంటి వివాహితరాలు మౌనికకు మధ్య వివాహేతర సంబంధం ఉంది. భార్య పుట్టింటికి వెళ్ళగా ఆదివారం రవీంద్ర ఇంటికి వచ్చినటువంటి మౌనిక మధ్యాహ్నం వరకు సఖ్యతగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఇద్దరి మధ్య డబ్బుల విషయంలో గొడవ జరగ్గా అది చిలికి పెద్దగా కావడంతో రవీంద్ర కోపంతో ఇంటిలో ఉన్నటువంటి కత్తితో మౌనికను పొడిచి చంపినట్లుగా తన స్నేహితుడికి తెలిపాడు. ఆ పైన ఆమె శరీరాన్ని 2 ముక్కలుగా నరికి సగభాగాన్ని ఫ్రిడ్జ్లో, మరో సగభాగాన్ని మూట కట్టి ఇంట్లోనే ఒక బాక్స్లో పెట్టి ఉంచినట్లు వివరించారు. రవీంద్ర చేసిన దారుణాన్ని అతని స్నేహితుడు పోలీసులకు తెలపడంతో విషయం బయటకు వచ్చింది. వెంటనే రవీంద్ర ఉన్నటువంటి అపార్ట్మెంట్కు వెళ్ళి చూడగా బయట లాక్ చేసి ఉంది. దీంతో రవీంద్ర ఫోన్ను ట్రాప్ చేసి అతను ఉన్నటువంటి లొకేషన్ను కనుగొని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అతన్ని. నిందితుడు కూడా ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించినట్లుగా కూడా సమాచారం ఉంది. డబ్బు కోసం తీవ్రంగా వేధించడం వల్లనే ఈ హత్యను ఈ విధంగా చేయాల్సి వచ్చింది అన్నట్లయితే పోలీసుల విచారణలో అంగీకరించాడు. కాగా మౌనిక భర్త, ఆమె బంధువులు ఈ హత్యపైనైతే ఇంతవరకు స్పందించలేదని కూడా తెలుస్తోంది.